నీ మొబైల్ ఇవ్వమరా, నీ మొబైల్ ఎవరా, నీ వాట్సాప్ దానికి నేను డివైస్ లింక్ చేస్తాను, నువ్వు ఏం చాట్ చేస్తున్నావో, లేకపోతే చదువు తప్ప ఏం చదువుతున్నావు నేను చూస్తాను, లేకపోతేనేమో నీ మొబైల్కి నేను యాక్సెస్ నాకు ఇవ్వరా, పాస్వర్డ్ నాకు ఇవ్వరా, నీ మొబైల్ నాకు ఇవ్వరా అని అడిగే దమ్ము ఏ కూతురునైనా అడిగే దమ్ము ఈరోజు పేరెంట్కి ఉందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అడిగినా వీళ్ళు ఇవ్వాలి కదా సార్. ఇంకా అంటే ఒకడు ఇంకొకరిని కంట్రోల్ చేయడం కాదండి. నేనేమంటానంటేనండి, ఇది తల్లిదండ్రులు దయచేసి పెంచేటప్పుడే చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా భగవంతుడి మీద భయం, భక్తి. ఎందుకంటే భగవంతుడి మీద భయం ఉన్నవాడు తప్పు చేయరండి. పాపభీతి అంటారు కదండి. ఇప్పుడు వాడు మోసం చేసి ఆ అమ్మాయిని ఇష్టమైనట్టు ఇబ్బంది పెట్టి ఇంకొకరిని ఎవడో తగిలిద్దామని ట్రై చేసి మహా క్రూరంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. సరే, ఆ అమ్మాయికి ఇష్టమే జరిగింది, నేనేమి ఇష్టం లేకుండా జరగట్లేదంటండి. ఇష్టమే జరిగిందంటే పక్కన పెట్టండి, అది ఇష్టం. కానీ మరి గౌరవం, మరి 2వ రోజున లవ్ చేస్తేనే 5వ రోజుని అడిగితే ఈ అమ్మాయి మరి ఒప్పుకుని వెళ్ళడం అనేది మ్యానిపులేట్ చేశాడు అంటారు. కానీ అమ్మాయి ఒప్పుకుని వెళ్ళడంలో కూడా ఆ అమ్మాయి తప్పు ఉందన్నది నేను చెప్పదలుచుకున్నాను. మేబీ ఆ అమ్మాయి బాధల్లో ఉంది కాబట్టి నేను ఆ పాయింట్ నేను ఇంకా డెప్త్కి వెళ్ళట్లా. మరి వారం రోజులు అడిగితే నువ్వు ఎలా ఒప్పుకున్నావు? అంత వీకా? తప్పు కదా. అలా పెంచారా? కాదు కదా. అంటే నేనేమంటానంటే వీడి పర్స్పెక్టివ్లో కూడా వీడికి నిజంగా దైవభక్తో లేకపోతే పాపభీతో ఉండుంటే మీరు చెప్పండి, కనీసం ఆలోచిస్తారు కదా, అయ్యో భగవంతుడు ఉన్నాడు రా బాబు, మనకేం తిరిగి పాపం పనులు. కానీ మనిషి ఎవడో ఒకటి భయపడాలండి. తల్లికి భయపడక, తండ్రికి భయపడక, అమ్మమ్మకే లేదు, నానమ్మకే లేదు, ఫ్రెండ్కి భయపడ్డం, మాస్టర్కి భయపడ్డం. ఇడమ్మా ఎవరికి భయపడతాడో? భయపడడానికి అవకాశం ఉన్నది ప్రపంచం మొత్తం మీద ఎప్పటికీ కూడా ఉన్నది ఓన్లీ దేవుడే. అవును, ఒక్క దేవుడికే మనిషి భయపడతాడు, మతానికే భయపడతాడు. ఆ దైవభక్తి ఇచ్చి తీరాలి. ఇస్తే పాప భయం. ఎక్కువ విపరీతంగా దేవుడిని పూజించి బ్రాహ్మిన్స్ ఎక్కువ క్రిమినల్స్ ఉంటారు చూడండి. మరి అలాంటి బ్రాహ్మిన్స్ సపోర్ట్ అని నన్ను ట్రోల్ చేయకండి. కానీ నేనేం దానికి సంబంధించిన మనిషిని కదా, కులం కూడా కాదమ్మా, నేను దయచేసి మళ్ళీ నన్ను ట్రోల్ చేయకండి రా బాబు. కానీ ఎక్కువగా మీరు దైవభక్తి కొంచెం స్ట్రాంగ్ అంటే కొన్ని కమ్యూనిటీస్లో డిఫరెంట్గా దాన్ని బోధించడం వల్ల, అవును, అంటే ముస్లిం కమ్యూనిటీస్ అని ఇంకోటి చాలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఉంటాయండి. మతం అనేది ఇది ఇస్లామిక్ అయినా సరే, క్రిస్టియన్ అయినా, కొంతమంది దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేసి రాంగ్గా ఫీడ్ చేయడం వల్ల తప్పుదారి పట్టింది అంతే. అవును, మీరు ప్రాపర్గా కానీ ఆ దైవభక్తి వస్తే మనిషి భయపడతాడండి. ఇప్పుడు మీరున్నారండి, నిజంగా రోజు దేవుడికి దండం పెట్టి అలవాటు ఉందనుకోండి, మీ ఇంట్లో ఎవరన్నా, మీరు ఆలోచించి చెప్పండి, నిజంగా తప్పు చేయాలంటే అయ్యో వద్దు మనకెందుకు ఇది పాపం, మీరే చెప్పండి, ఆర్ట్ఫుల్గా చెప్పండి. మీరు తప్పు కదా ఇది అంటారా? పాపం తగులుతుంది మనకెందుకు పాపం తగులుతుంది, అయ్యో వాడిని ఎందుకు ఇబ్బంది పడతాం మనం, వాడు నోటు కూడా కూడికి మనం తీసుకుంటా పాపం కదా అని మీకు అనిపించదా? 100% అనిపిస్తుంది. అది లేకపోతే మిమ్మల్ని ఎవడో కంట్రోల్ చేయలేడు.